గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలకు పూర్వ వైభవం తీసుకుని వస్తాం. ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు ప్రభుత్వ నియంత్రణలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నేతృత్వంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో మండల కన్వీనర్ లక్ష్మీ నరసప్ప సమక్షంలో నాయకులు, అధికారులు, కార్యకర్తలు మరియు ప్రజలందరి మధ్య భారీ ఘనంగా గుడిబండ మండల సహకార సంఘం అధ్యక్షునిగా మద్దన కుంటప్ప, డైరెక్టర్గా ప్రకాష్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్ లక్ష్మీ నరసప్ప, సింగిల్ విండో అధ్యక్షులు మద్దన కుంటప్ప, సింగిల్ విండో డైరెక్టర్ ప్రకాష్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్, ఆసుపత్రి మాజీ చైర్మన్ లాయర్ శివకుమార్, లింగాయత సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గేష్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు మంజునాథ్, మండల మైనార్టీ అధ్యక్షులు షబ్బీర్, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు శ్రీరామప్ప, మార్కెట్ యార్డ్ చైర్మన్ గురుమూర్తి, జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, బీసీసెల్ నాయకులు లక్ష్మీనారాయణ, జయరామప్ప, టీడీపీ నాయకులు సుబ్బారెడ్డి, సన్మారప్ప, సురేష్, పాండ్రంగప్ప, మడకసిర కన్వీనర్ నాగరాజు, మడకసిర మాజీ కన్వీనర్ లక్ష్మీనారాయణ, రొళ్ళ కన్వీనర్ ఈరన్న, రొళ్ళ సింగిల్ విండో అధ్యక్షులు దాసిరెడ్డి, తహసీల్దార్ శ్రీధర్, ఎంజేపీ కాలేజీ ప్రిన్సిపల్ ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యులు, అన్ని మండలాల కన్వీనర్లు, సహకార సంఘం అధ్యక్షులు, అన్ని అనుబంధ కమిటీ సంఘాల నాయకులు, క్లస్టర్ యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, డీలర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, రైతులు, పోలీస్ సిబ్బంది, సిఐ, ఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుల్స్ మరియు మీడియా ప్రతినిధులు, ఇతర తదితరులు పాల్గొన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ బాలేపల్లి రాజు గారికి స్వాగతం, సుస్వాగతం. క్లస్టర్ ఇన్ఛార్జ్ భీమరాజ్ గారికి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ సెల్ అధ్యక్షులు కృష్ణమూర్తి సారి గారికి స్వాగతం, సుస్వాగతం. మాజీ హాస్పిటల్ కమిటీ విశ్వాసము చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార చట్టం మరియు బైలాకు ఎటువంటి భంగం కలగకుండా ప్రవర్తిస్తానని సహకార సంఘం అభివృద్ధికి సంఘ పరిధిలోని రైతుల శ్రేయస్సు కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుడిబండ మండల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక మండలి సభ్యునిగా డైరెక్టర్ పదవి బాధ్యతలు స్వీకరిస్తూ శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయత విశ్వాసం చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార చట్టం మరియు బైలాకు ఎటువంటి భంగం కలగకుండా ప్రవర్తిస్తానని సహకార సంఘ అభివృద్ధికి సంఘ పరిధిలోని రైతుల శ్రేయస్సు కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సన్నలింగప్ప అను నేను గుడిబండ మండల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక మండలి డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయత విశ్వాసము చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార చట్టం మరియు బైలాకు ఎటువంటి భంగం కలగకుండా ప్రవర్తిస్తానని సహకార సంఘ అభివృద్ధికి సహకరిస్తానని రైతుల శ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. అధ్యక్షులు దాసిరెడ్డి అన్న గారు, మండల్ పార్టీ అధ్యక్షులు ఈరన్న గారు, భరత్ గారు, మారుతి అన్న గారు, రామకృష్ణ గారు, వెంకీ గారు, ప్రతి ఒక్కరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మీనరసింహ సార్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి మందలపల్లి సహకార సంఘం సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసినటువంటి మన అతిరథ మహారథులు మన మడకశిర బుచ్చుబిడ్డ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి మరియు రాజకీయ ధురంధరులు బీసీల ప్రాణదాత గుండుమల తిప్పస్వామి గారికి మరియు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి గారికి, ఇక్కడ కన్వీనర్లకు, అన్ని మండలాల కన్వీనర్లకు, అన్ని మండలాల సింగిల్ విండో అధ్యక్షులకు, మన తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీలకు, డీజే ఇక్కడ స్టేజ్ తగబడినాడా డీజే స్టేజ్ మన మండల క్లస్టర్, కో క్లస్టర్, కన్వీనర్, కో కన్వీనర్, యూనిట్, కో యూనిట్ ఇన్ఛార్జీలకు, ఇక్కడ స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ, స్టేజ్ ముందు ఉన్న అక్కలకు, అన్నలకు అందరికీ నా యొక్క నమస్కారాలు అన్నమాట. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన అతిరథ మహారాజులకు ఒక్కటే విన్నపం, మన మందలపల్లి సహకార సంధించి మన మందలపల్లి సహకారాన్ని ముందుకు తీసుకుపోవడానికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఇంకా ఒకటి సార్, ఇక్కడంతా కూడా 1000 అడుగులు వేపించినా కూడా నీళ్లు దొరకడం కష్టం. కాబట్టి మన సహకార సంఘం ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడితే చాలా మంచిగా ఉంటుంది. డైరీ డెవలప్మెంట్ ఎక్కువగా అయితే అందరూ కూడా సుఖంగా జీవనం చేస్తారు. కాబట్టి మీరు దానికి తోడ్పాటు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా ఈ సభా కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారు నడిపించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నాకు నమస్కారాలు అన్నమాట. గురుమూర్తి స్వామి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. గౌరవనీయులు మదన్ గుంటప్ప గారు గుడిబండ సింగిల్ విండో అధ్యక్షులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మదన్ గుంటప్ప గారు విద్యావంతులు, అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు. గతంలో గుడిబండ జిల్లా పరిషత్ సభ్యులుగా సుదీర్ఘకాలం ఈ గుడిబండ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ గుడిబండ మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ని మొత్తం ఒకరినొకరిని కలుపుకుంటూ పార్టీ అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి నాయకులు మదన్ గుంటప్ప గారు. అలాంటి మదన్ గుంటప్ప గారు ఈరోజు సింగిల్ విండో అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం ఈ మండల రైతాంగానికి అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. మదన్ గుంటప్ప గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గుడిబండ మండల సహకార సంఘాన్ని అత్యుత్తమమైనటువంటి సంఘంగా తీర్చిదిద్దుతూ ఈ మండలంలో ఉన్నటువంటి రైతాంగానికి అత్యుత్తమమైనటువంటి సేవలు అందించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సహకార్. స్వామి గారికి ధన్యవాదాధికార సమితి అధ్యక్షులు పాండురంగపన్న గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్షులుగా మదన్ గుంటప్ప గారు ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ మద్దెల గుంటప్ప గారు ఇంతకుముందు జడ్పీటీసీగా కన్వీనర్గా పనిచేశారు. అందరినీ కలుపుకొని పోయే స్వభావం నుంచి ఆయన మంచి తెలివిగల వ్యక్తి అని మద్దెల గుంటప్ప గారు. మద్దెల గుంటప్ప గారికి చెప్పేది ఒకటి ఏమంటే, మద్దెల గుంటప్ప గారు రైతులందరినీ కలుపుకొని రైతుల సేవకు ఎల్లగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం జరిగి నమస్కరిస్తూ నేను ముగించుకుంటున్నాను. పాండురంగపన్నకి ధన్యవాదాలు తెలుపుతూ యువత స్ఫూర్తి ప్రదాత రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి గారు ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం.
ఈ మైక్ బాగా వస్తుంది, అది ఎందుకు బయట రావడం సరిగా కాదా? పెన్షన్ ఇవ్వాలి. సభకు నమస్కారం. ఈ సింగిల్ విండోలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1987 ఏప్రిల్ 1న ప్రారంభించినారు ఈ రాష్ట్రంలో. ఆ రోజే గుడిబండలో కూడా ప్రారంభమైంది. 37 సంవత్సరాలైనా ఏ రోజు కూడా ఇంత జనసందోహంతో, ఇంత ఒక పండుగ వాతావరణంలో గుడిబండ మండలంలో ఎటువంటి కార్యక్రమం ఇది మొదటిసారిగా ఈ మందలపల్లి సింగిల్ విండో అధ్యక్షుని ప్రమాణ స్వీకారం, పాలక మండలి ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంది. చాలా చాలా సంతోషం. అధ్యక్షులుగా మద్దన కుంటప్ప గారు, మరి డైరెక్టర్లుగా మాజీ ఎంపీటీసీ ప్రకాష్ గారు, మరి ఇంకొక డైరెక్టర్గా సీనియర్ దళిత నేత సండలింగప్ప గారు, ముగ్గురు కూడా బాగా ప్రజాభిమానం కలిగినటువంటి నాయకులైనందువలనే మరి ఈరోజు మండల ప్రజలు ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భాగస్వాములై వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఈ మండలంలో పెద్ద సంఖ్యలో రైతులందరూ కూడా మదన కుంటప్ప గారి నాయకత్వంలో మందలపల్లి సింగిల్ విండో సభ్యులుగా చేరాలి. మరి వారికి రుణాలను అందించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన ప్రియతమ శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు, మరి మనందరి ప్రియతమ నేత మాజీ శాసనమండలి సభ్యులు గుండుమల తిప్పేస్వామి గారు, ఏడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ చైర్మన్ కేశవరెడ్డి గారిని నిన్నటి రోజు పిలిపించినారు. నిన్న రొళ్ళ అగడిలో ప్రమాణ స్వీకారం అయింది. ఈరోజు ఇక్కడికి కూడా రావాల్సింది, కారణాంతరాల వల్ల వాళ్ళు రాలేకపోయినారు. వారిని బాగా కన్విన్స్ చేశారు. వారిని ఎమ్మెల్యే గారి నియోజకవర్గమే, ఎమ్మెల్యే గారి మండలమే. సో ఈయన మీద చాలా అభిమానం ఆయనకి. ఎమ్మెల్యే గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఈరోజు ఆయన మన మడకశిర నియోజకవర్గం మీద కేశవరెడ్డి గారు చూపిస్తున్నారు. సో అడిగినాం, పేదరికం ఉంది, రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, నాబార్డు నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకురండి, మా వాళ్ళందరికీ వ్యవసాయ రుణాలు ఇవ్వండి. మరి అట్లాగే ఇంతకుముందు మన కన్వీనర్ లక్ష్మీధర్ సార్ మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి లోన్ కావాలని అడిగినారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వ్యవసాయ రుణాలే కాకుండా వ్యాపారాలు చేసుకోవడానికి ఎరువుల అమ్మకం కావచ్చు, పాడి పరిశ్రమ కావచ్చు, లేదంటే ఏదైనా ఇతరాల అమ్మకం కావచ్చు, పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు, ఇటువంటి వాటికి ఉమ్మడిగా రైతులు ముందుకు వస్తే వారు 25 లక్షల రూపాయలు రుణం తీసుకుంటే ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇస్తుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతులందరూ అభివృద్ధిలోకి రావాలి. మరి మదన కుంటప్ప గారి గురించి కొంచెం మాట్లాడాలి. ఆయన గత 10 సంవత్సరాలుగా గుడిబండ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా విజయవంతంగా పనిచేశారు. చాలా సమర్థవంతంగా పనిచేశారు. నాయకులందరితోనూ బాగా సమన్వయంతో పనిచేశారు. నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు జెడ్పీటీసీతో కానీ, ఎంపీపీలతో కానీ, ఇతర ప్రజాప్రతినిధులందరితో కానీ సమన్వయంతో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. మరి దక్షుడు ఆయన అంతే విజయవంతంగా ఈరోజు సింగిల్ విండో అధ్యక్షునిగా పనిచేస్తారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకుంది. మనమందరం ఈ బ్యాంక్ అభివృద్ధికి పనిచేయాలి. ఇది రైతుల బ్యాంక్, ఇది మన బ్యాంక్. ఇంతకు ముందు ఉండేది సింగిల్ విండో అంటే కొన్ని అనుమానాలు ఉండేవి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అంటే ఆ లెక్క పత్రాలు అన్ని సరిగా ఉంటాయి లేదనేటువంటి అనుమానాలు ఉండేవి. ఇప్పుడు మొత్తం కంప్యూటరైజ్ అయింది. మన అప్పు ఎంత ఉంది, మన వడ్డీ ఎంత కట్టాలి, మనం ఏదైనా డిపాజిట్ కట్టింటే దానికి వడ్డీ ఎంత ఉంది, మనం ఆన్లైన్లోనే చూసుకోవచ్చు. కాబట్టి సో రైతులు మదన కుంటప్ప నాయకత్వంలో కొత్త ఎనర్జీ వచ్చింది. ఈరోజు మొన్నటి రోజు హోంమంత్రి గారు వచ్చినారు. ఆమె చాలా చక్కని మాట చెప్పింది. అనితక్క అన్ని విషయాల్లోనూ మడకశిర నియోజకవర్గం ఈరోజు ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే మాదిరిగా ఉంది. పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ప్రజల్లో సంతృప్తి కావచ్చు.
మంచి ప్రభుత్వం, మంచి ఎమ్మెల్యే అనేటువంటి పేరుంది. ఆమె దానికి కారణాన్ని చక్కగా చెప్పిపోయింది అర్ధగంటలోనే. ఏం చెప్పింది? మడక్సిర డబల్ ఇంజన్ ప్రభుత్వం ఇక్కడ విన్నారు కదా. సో మిగతా చోట్ల ఒక ఇంజన్ ఉంటే ఇక్కడ డబల్ ఇంజన్. సో ఈ డబల్ ఇంజన్ మడక్సిర నియోజకవర్గ రూపురేఖల్ని మరుసది ఎమ్మెల్సీ గుండమల తిప్పేశమన్న గారు, ఎంఎస్ రాజు గారు, ఎమ్మెల్యే గారు కలిసి ఈ రాబోయే 2029 ఎన్నికల లోపల మడక్సిర నియోజకవర్గ రూపురేఖల్ని మారుస్తారు, అభివృద్ధి పథాలు తీసుకుపోతారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జన్మభూమి, జై చంద్రబాబు. శ్రీనివాస్ మద్దన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ సుధాకర్ శివకుమార్ అడ్వకేట్ మాజీ హాస్పిటల్ కమిటీ చైర్మన్ శివకుమార్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. ఈరోజు చాలా సుదినం, చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు 13 నెలల్లోనే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని పిలిపించారు ఎమ్మెల్యే గారు. రెండోసారి హోమ్ మినిస్టర్ శాఖ బీసీ సంక్షేమ శాఖ మాత్యులు గారిని పిలిపించారు. బ్రహ్మాండంగా నడిచింది కార్యక్రమం. ఈ రోజు కూడా దుమ్ము దులిపేస్తున్నారు. ఈ రోజు అంత బాగా నడిపింది కార్యక్రమం. ఈ రోజు మన ఎమ్మెల్యే గారు వేసవిలో ఎలక్ట్ అయినాక సుమారు 100-150 బోర్లు వేసి ఈ ప్రాంతాన్ని ఆదుకున్నారు. ప్రతి విషయంలోనూ ఆదుకుంటుంటారు. ప్రతి నిమిషం, ప్రతి రోజు ప్రజల సంక్షేమం కోసమే పాటుపడుతూ ఉన్నారు. దీనిలో ఏ అనుమానం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల అభివృద్ధి చేసి తీరుతుంది అనే మాట సత్యం. దానికోసం తెలుగుదేశం ప్రజలు అంత కట్టబడి ఉన్నారు. ఎమ్మెల్సీ గారు ఒక అభివృద్ధితో మాత్రం ఎవరితోనూ రాజీ కారు. వాళ్ళతో ఒకటే ధ్యేయం, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనేది. ఈ రోజు చూస్తా ఉన్నాం సహకార సంఘాలు ఎక్కడ చూసినా బాగా ఘనంగా జరిగిండేవి. షుగర్ ఫ్యాక్టరీలు అయితేనేమి, మళ్ళీ ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు నడిపినారు. ఈ రోజు కొంచెం వెనకంజ చేసిన మాట నిజమే. అయినా మద్దనగుంటప్ప గారు అధికారాన్ని ఏ రోజు అడగలేదు. వాళ్ళని అధికారం వరిస్తా ఉంది. మొదటిగా ఇక్కడ ఆయన జడ్పీటీసీగా అడిగినారు, మాత్రం మళ్ళీ అడగలేదు. 9 సంవత్సరాలు టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. చాలా నిగర్వి, ప్రతిది శ్రద్ధగా చేసే ఒక మనస్తత్వం ఆయనకి ఈ రోజు అధికారం ఇచ్చిండేది. చాలా సంతోషం. అదే విధంగా మన సండింగప్ప గారు మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయినారు. వాళ్ళకు ఇచ్చింది కూడా సబబుగా ఉంది. అదే విధంగా ఎంపీటీసీగా గెలిచి అవకాశం ఇచ్చిన ప్రకాష్ గారు కూడా సమర్థవంతులు. ఈ రోజు అందరికీ ఇచ్చి ఈ యొక్క రైతులకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించారు మన హైకమాండ్. ఈ రోజు ఏదైనా చేయాలంటే ఒక మొక్క నాటితే 10 సంవత్సరాలు కావాలి. ఒక ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇస్తే 5 సంవత్సరాల తర్వాత ఒక సమీక్ష చేయాలి. తప్పకుండా అభివృద్ధి చేసి చూపెట్టారు. ఇద్దరు చాలా బలమైన నాయకులు అని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. శివకుమార్ అన్నకి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతినిధి కేన్పల్లి సురేష్ అన్న గారు ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. 1 నిమిషము సమయాభావం వల్ల డైరెక్టర్ ప్రకాష్ గారు ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. సహకార సంఘం పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన అతిరథ మహారథులు, పెద్దలు, గౌరవనీయులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ గుండుమల తిప్పేశమన్న గారికి, అలాగే మన మాస్ మహారాజ్ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్న గారికి, మా అన్న శ్రీనివాస్ ముత్తన్న గారికి, మండల పార్టీ అధ్యక్షులు మా అన్న లక్ష్మణ సప్పన్న గారికి, సింగల్ విండో అధ్యక్షులు మద్దనగుంటప్పన్న గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఇంతమంది మా మీద ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించి ప్రమాణ స్వీకారానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనలు తెలియజేస్తూ, అలాగే ఈ పదవి రావడానికి కారకులైన ఎంఎస్ రాజన్న గారికి, గుండుమల తిప్పేశమన్న గారికి, శ్రీనివాస్ ముత్తన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పాదాభివందనలు తెలుపుకుంటూ, అలాగే నేను ఈ స్థాయికి రావడానికి నన్ను
ఆదరించి ఆశీర్వదించి అభిమానించి ఈ స్థాయికి నిలబెట్టిన తెలుగుదేశం పార్టీ, నా కుటుంబం గుడిబండ మండలం అయితేనేమి, ముత్కూరు పంచాయతీ అయితేనేమి. ఎందుకంటే ఒకే ఒక విషయం చెప్తాను, నేను ఏదన్నా ముక్కుసుటిగా చెప్పే మనిషి. ఈ మండలంలో నేను అల్పసంఖ్యాత వర్గానికి చెందిన వ్యక్తిని అయినా కూడా నా కుటుంబాన్ని ఆదరించి ఆశీర్వదించినందుకు ముందు కూడా ఈ ఆదరణ, ఈ ఆశీర్వాదం, ఈ ప్రేమాభిమానం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సభకు నమస్కారాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. ప్రకాష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. డైరెక్టర్ స్టాండింగ్ అప్ మామ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. శాసనసభ రాజన్న గారికి, ఎంఎస్ గురుమల తిరుమల గారికి, శ్రీనివాస్ మురి సార్ గారికి, జిల్లా అధ్యక్షులు సింగాలవేండ్ అధ్యక్షులు మధుగడప్ప గారికి, మండల అధ్యక్షులు లక్ష్మీనరసింహ సార్ గారికి, మా సహకార సంఘాన్ని అభివృద్ధి నడపాలని ఈ అవకాశం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలుగుదేశం. అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు పెద్దలు, బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్ని, మన మడక్సిర పులి అయినటువంటి మన మడక్సిర శాసనసభ్యులు ఎంఎస్ రాజన్న గారికి, మరియు అదేవిధంగా మన గౌరవనీయులు పెద్దలు, పూజ్యులు, ఎల్లప్పుడూ రాత్రి పగలు మా కోసం కష్టపడేటువంటి వ్యక్తి, మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేశమన్న గారికి, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎప్పుడు మాతో ఉంటూ ఆ మండల కష్ట సుఖాలు తెలుసుకుంటూ ప్రజల కోసం ఎల్లవేళలా కృషి చేస్తున్నటువంటి మన శ్రీనివాసమూర్తి సార్ గారికి, అదేవిధంగా మన నూతనంగా ఎన్నికైనటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ గురుమూర్తి స్వామి గారికి, మరియు మన తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ లక్ష్మీనరసింహ సార్ గారికి, మరియు మన హాస్పిటల్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీకుమార్ గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్ గారికి, మరియు మన మాజీ సర్పంచ్ నారాయణప్ గారికి, మన పురుషోత్తం సార్ గారికి, రాజేంద్ర గారికి, కృష్ణప్ గారికి, మరియు మన ఎక్స్ ఎంపీపీ సన్నీరప్ప గారికి, మరియు మన కార్యక్రమానికి చేసినటువంటి ఎంఆర్ఓ గారికి, మరియు మన ఎంజేపీ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రసాద్ గారికి, మరియు మనకు కుటుంబ సభ్యులైనటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకు, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి నా కోసం ఇచ్చేసినటువంటి ఈ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు అనుకుంటూ ఈనాడు వచ్చి విజయవంతం చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు 2014లో తెలుగుదేశం పార్టీలో మేము తిప్పేశమన్న జట్టులో వచ్చినాం. అప్పుడు వచ్చినప్పటి నుంచి నేను 2016లో మనకు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా బాధ్యత ఇచ్చినారు. నేను వచ్చి కేవలం 2 సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఇస్తే నాకు అప్పుడు తెలీదు. శ్రీనివాస్ సారు ఫోన్ చేసి అబ్బా నీకు తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా ఇస్తామంటే నాకు వద్దు సార్ అని చెప్పినాను. అప్పుడు లేదు అన్నయ్య గారు చెప్పినారు, ఎమ్మెల్సీ అన్నయ్య గారు చెప్పినారు, నీ పేరు చెప్పినారు, నీ ఉండాల్సిందే, బాధ్యత తీసుకోవాల్సిందే అన్నారు.
అప్పుడు నేను సరే అన్నాను. అప్పుడు తెలుగుదేశం పార్టీలో నేను కొత్తగా వస్తే కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా నన్ను ఏకీభవించి ఆనాడు నన్ను తెలుగుదేశం పార్టీలో అందరూ నాకు సహకరించారు. అదేవిధంగా పోతే తిరిగా కన్వీనర్ పదవి ఇంకో తొరి ఇది చేయాలని 2 ఏళ్ళకి ఒకసారి చేంజ్ చేసి తెలుగుదేశం పార్టీ ఆ విధంగా నాకు 2వ తూరి కూడా అవకాశం వచ్చింది. అప్పుడు కూడా కలిసి నాకు కొత్త సార్లు 2 ఏళ్ళు చేశానంటే శ్రీనివాస సారు నాకు మండలం ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి నీకే ఉండాలని తిరిగా నాకు 2వ తూరి కూడా కట్టిపెట్టారు. అదైనాక 3వ తారీఖు కూడా 2023లో తిరిగి ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వస్తే తిరిగి ఎలక్షన్ పెట్టారు దీనికి. అప్పుడు కొన్ని అనివార్య కారణం వల్ల దీనికి ఎలక్షన్ పెట్టారు. అప్పుడు దీనికి కరీంనగర్లో ఎలక్షన్ జరిగితే ఆనాడు అక్కడ ఎలక్షన్లో కొన్ని ఇక్కడ ఇబ్బంది వల్ల అప్పుడు ఎలక్షన్ పెట్టారు కన్వీనర్ పదవికి. నాకు అప్పుడు కూడా నాకు వద్దు అని నేను అన్నాను. లేదు, అప్పుడు కూడా నీవే ఉండాలని ఏకంగా మండలంగా ఆనాడు కూడా ఎవరు కూడా నీకే ఉండాలి పదవి కన్వీనర్గా. ఇప్పుడు పార్టీ లేదు, బాధ్యత మోసి ఈ పార్టీని తీసుకోవాలనే ఉద్దేశంతోనే నీకు కన్వీనర్ పదవి తిరిగా నాకు ఇవ్వడం జరిగింది. అక్కడికి నేను 3 తూర్లు సుమారు 9 ఏళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా ఉన్నాను. ఈనాడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈనాడు ఇది కష్టపడిన దానికి గుర్తించి మన ఎమ్మెల్యే గారు అయితేనేమి, మరియు మాజీ ఎమ్మెల్సీ తిప్పేశ్వర గారు అయితేనే, శ్రీనివాస సార్ అయితేనేమి, నేను కష్టపడిన దానికి ఈ సింగిల్ విండో నాకు ఇచ్చిన దానికోసం మీరు ఇచ్చినటువంటి దీనికి ఎక్కడ కూడా మీ మాట తప్పకుండా, మీ మాట వమ్ము చేయకుండా ఎప్పుడు మీరు చెప్పినటువంటి మాటతోనే ఈ సింగిల్ విండో జరుగుతుంది. ఇప్పుడే మాటిస్తా ఉన్నాను, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజల కోసం కష్టపడి ఎప్పుడు రైతుల కోసం ఇప్పుడే మా ఒక బాధ్యత పెట్టారు మా కన్వీనర్ గారు. పాడి పరిశ్రమకి నిధులు ఇవ్వాలని. ఇక్కడ సహకార బ్యాంకులో నిధులకి కొరత లేదు. రైతులు రావాలంటే బంగారు రుణాలైతే, గోల్డ్ రుణాలైతే, వేరే బ్యాగులు అయితే చాలా కష్టం తీసుకునేది. ఈ బ్యాగులు అయితే ఇప్పుడు తెస్తే ఒక గంటన్నరకే బంగారు రుణాలు ఇస్తారు. అదేవిధంగా అన్ని విధాల సహకరిస్తండి. మీకోసం నేను ఎల్లప్పుడూ మీకోసం పనిచేస్తాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారు గురించి 2 మాట్లాడాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు రాకముందు మాకు ఎంఎస్ రాజు మాకు తెలీదు. వారు మన మంజు గారు అప్పుడప్పుడు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, అప్పుడు మంజన్న గారి విషయాలు అప్పుడప్పుడు మాతో పంచుకునేవాడు. మంజన్న గారు చాలా స్ట్రాంగ్ లీడరు. ఆయన ఎక్కడ కూడా భయపడే వ్యక్తి కాదు. మేము ఆయన ఎక్కిపోతే మాకే భయం అవుతుంది. ఎక్కడ పోలీసు వాళ్ళు ధర్నా చేస్తే, ఏమైనా చేస్తే వాళ్ళ మీద విసుగుపడతారు, మాకు ఎక్కడ కేసు పెడతారు అని భయం అవుతుందని మంజు ఆనాడు చెప్పేవాడు. అంతవరకే విన్నాం. ఇక్కడ ఆ దినం సుమారు మన టికెట్ రావాలంటే సుమారు దినాలైంది. సుమారు 52 దినాలు నిద్ర లేక రాత్రులు గడిపినాం. మీకు అందరికీ తెలిసిన విషయాలే. నిద్ర లేక, ఆహారం లేక 52 రోజులు రాజన కోసం తపస్సు చేసినట్లయింది. బీఫారం అన్నయ్య గారు, ఎమ్మెల్సీ గారు దినము మా కార్యకర్తలు ఫోన్ చేసి ఏమన్నా టికెట్ ఎప్పుడు చేంజ్ చేస్తుంది, ఎప్పుడు వస్తుంది అని అడిగితే రేపు మాపు అని శ్రీనివాస అన్నగారు, ఎమ్మెల్సీ అన్నగారు మాకి అందరికీ ఇక్కడ ఉండే కార్యకర్తలకి అందరికీ అందరూ చెప్తా ఉంటే అన్నగారు మాటలు కూడా మేము వినలేదు. కొన్ని సమయంలో అన్నగారు ఏదో ఊరికే చెప్తారు, ఇంకో వారానికి బీ ఫార్మ్ ఇస్తారంటే కూడా అన్నగారు విజయవాడలో ఉన్నారు. అయితే ఫోన్ చేసి అడిగితే టికెట్ వస్తుంది 100% చేంజ్ అవుతుందంటే అన్నగారు ఇదే కథ, మాకు ఇదే ఫోన్ ఇదే కథ చెప్తారు, అబద్ధాలు చెప్తారు, ఈ మాట వినే కాదు అనుకున్నాం. రాను ఇంకా 18 దినాలు ఉంది. అప్పటికి ఎంఎస్ రాజు అన్నగారు ఒక బీ ఫార్మ్ తీసుకొని మా మడసలకు వస్తే సింహం పులిలాగా వస్తే మాకందరికి కూడా మడసర వ్యాప్తంగా కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికి కూడా ఎంతో అప్పంతే గెలిచినట్ల మేము సంబరాలు చేస్తున్నాం. అదేవిధంగా పోతే ఎలక్షన్ లో 18 దినాల్లో మేము ఎలక్షన్ చేసి మేము గెలుస్తాం, ఇంకా వచ్చేస్తుంది మా ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో
ముఖ్యమంత్రి అవుతారు, మాకు ఇంకా రాజన్న గారు ఎమ్మెల్యే అవుతారంటే కొంతమంది కుతంత్రులు కూలీలు పెట్టి ఆనాడు కూడా ఏ ఎమ్మెల్యేలకి ఎక్కడికి గెలుస్తాడు, వేస్తావా 1,00,000 రూపాయలు పెట్టు, వేస్తావా 2 లక్షలు పెట్టు అంటే అన్నాడు. నేను కూడా ఎంఎస్ రావు గెలిచాడు, ప్రభుత్వం వస్తుంది కానీ ఎంఎస్ రావు గారు గెలిచలేదని చెప్పినారు. అప్పుడు నేను తీసుకురారా డబ్బులు అంటే ఒక ఆయన 1,00,000 రూపాయలు తెచ్చాడు. 1,00,000 రూపాయలు పందెం కట్టి ఆనాడు ఎమ్మెల్యే గారు గెలుస్తానని నేను 1,00,000 రూపాయలు కట్టి ఆనాడు 1,00,000 రూపాయలు జరిగింది. అదేవిధంగా మేము ఎలక్షన్లో కౌంటీలో పోతే అన్నయ్య మగం చూసే కాదు, మేము ఏడ్స్ మగాలు అయితే ఉంది. ఆ విధంగా అన్నయ్య మగం చూసే కాదు, లేదన్నా 100% గెలుస్తాము, గెలిచి తీస్తాము, నీవు భయపడే ప్రసక్తి లేదని ఆనాడు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ధైర్యంగా చెప్పడం జరిగింది. అదే విధంగా మా ఎంఎస్ రాజు అన్నగారు మేము మనుగొన్నట్లా గెలిచి ఈనాడు మసరత్ అలకకి ప్రతి కార్యక్రమం అడిగితే కూడా నీళ్ళు అయితేనేమి, ట్రాన్స్ఫార్మర్లు అయితేనేమి, రోడ్డు అయితేనేమి అన్ని విధాల సహకరించి ప్రతి ఒక్కరికి రూపాయి కూడా ఫీల్డ్ ఎక్స్టెంట్ కావచ్చు, డీలర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి ఏది లేకుండా రూపాయి లంచం లేకుండా ఈనాడు మాకే ప్రతి గ్రామానికి వాళ్ళకే పవర్ ఇచ్చి ప్రతి కార్యక్రమం నడిపిస్తూ ఉన్నారు. ఆ విధంగా మేమందరూ తెలుసుకోవాలి, వారికి సహకరించాలి. ఎందుకంటే ముందు రాబోయే దినాల్లో సోలార్ ప్లాంట్ అయితేనేమి, ఇంకా డిఫెన్స్ ఫ్యాక్టరీ అయితేనేమి, ఇవన్నీ కూడా తెస్తారు, మాకు అన్ని బాగా చేస్తారు. ఎవరు అధైర్యపడే పరిస్థితి లేదు, అందరికి సమాన హక్కులు కల్పిస్తారు. లీడర్ కార్యకర్తలు తేడా లేకుండా పనిచేస్తారు, వారికి సహకరించాలా. అదేవిధంగా మన తిప్పేశమన్న గారు మనకు ఎల్లప్పుడూ రాత్రి పగలు ఎవరు ఒక చిన్న కార్యకర్త ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని పేరు పెట్టి పిలిచేవారి మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తికి అందరూ కూడా ఆయన వెంట ఉండి ధైర్యం చెప్పి ఈనాడు అన్నయ్య వెంట నడుస్తున్నాం. అదేవిధంగా వారికి ఇప్పుడు ఒక బాధ కలుగుతుంది. ఎందుకంటే ఒక తూరి నాకు సింగల్ విండో ప్రెసిడెంట్ ఇచ్చినారని ఒక ఆనందం అయితే, వాళ్ళకి నా ముందు మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నామే, వాళ్ళకి పదవి లేదు, శిరస్సు సరి పదవి లేదు. వాళ్ళు ఫస్ట్ కూర్చోంటే మేము లాస్ట్ కూర్చోవాలా, ఆ విధంగా వాళ్ళు లేకుండా మమ్మల్ని కూర్చోబెడతారంటే దీనికి నా ఆనందం లేదు, ఒకటి బాధ అవుతుంది. దయచేసి అన్న మీరందరూ శ్రమించాలి, మీకు దేవుడు ఎల్లప్పుడు ఉంటాడు, మీ ఇద్దరికి కూడా దేవుడు రక్షిస్తాడు, మీకు పదవులు వస్తాయి. ఎమ్మెల్యే అన్నయ్య ఉన్నారు, ఎందుకంటే మీకు పదవులు ఇచ్చే వరకు పోరాడతారు, మీకు పదవులు ఇస్తారు. మీకు ఈనాడు నాకు ఈ గౌరవం ఇచ్చి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ నాకు ఈనాడు వచ్చి నా ప్రమాణ స్వీకారం ఇచ్చేసినటువంటి నా కుటుంబ సభ్యులకు అందరికీ హృదయపూర్వక తెలియజేస్తున్నాను. ముద్దుకుంటపన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ గుడిబండ సహకార సంఘం అధ్యక్షులుగా మంగళపల్లి, అది ఎక్కడ ఉండేది గుడిబండ, 2 ఉన్నాయా మండలానికి? ఒకటే కదా. అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మద్దెనగుంటపన్నకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మంజు గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు తిప్పేస్వామి గారికి, శ్రీనివాసమూర్తి గారికి, గురుమూర్తి గారికి, మండల కన్వీనర్ లక్ష్మణసప్ప గారికి, ప్రకాష్ గారికి, జనరల్ సెక్రటరీ శ్రీనాథ్ గారికి, శివకుమార్ అన్న గారికి, డాక్టర్ గారికి, వేదిక పైన చాలా మంది ఉన్నారు, అందరూ నా వైపు చూస్తాను, ఎవరి పేరు చెప్పను, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మద్దెనగుంటపన్న చాలా పెద్ద మనిషి, వయసులోను వ్యక్తిత్వంలోను ఎత్తులో కూడా. ఈ నియోజకవర్గంలో యాదవులు హైట్ లో ఉంటారు, ఎందుకు చాలా ఎత్తులో ఉంటారు. తిప్పేసామని అంటే మద్దెనగుంటపన్న అంతే, చాలా మంది ఎత్తు 6 అడుగులు ఉంటారు. ఎంపీటీసీగా, వైస్ ఎంపీపీగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, మండల కన్వీనర్గా దాదాపు 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి. ఎక్కడా కూడా
అహం అనేది కానీ యుగో అనేది కానీ లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని పోయేటువంటి మనస్తత్వం. కాబట్టే రాజకీయాల్లో దాదాపు 20-25 సంవత్సరాలుగా సక్సెస్ కాగలుగుతున్నాడంటే వ్యక్తిత్వం, మంచితనమే దానికి నిదర్శనం. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి మండల కన్వీనర్లకి సహకార సంఘం అధ్యక్షులుగా ఇవ్వాలని చెప్పి నేను తిప్పేశామన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు బాధ్యతలు తీసుకున్నటువంటి సోదర సమానుడు పెద్దలు మద్దనగుంటపల్లికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి రైతులు రేపటి నుంచి రుణాల కోసం ఈ రైతు బిడ్డ దగ్గరికి రావాలి. అందరికీ పార్టీలకు అతీతంగా రైతుల్ని ఆదుకోవాలని, రైతులకి విరివిగా రుణాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా మద్దనగుంటపల్లి చెప్తూ, మీకు కావలసినటువంటి సహాయ సహకారాలు, నిధులు తీసుకొచ్చే దాంట్లో కానీ, ఇందాక మా మండల కన్వీనర్ అడిగిన పాడి పరిశ్రమ కానీ, వ్యవసాయ రంగం కానీ, ఇవన్నీ అభివృద్ధికి మీకు బిల్డింగ్ తీసుకొస్తాను, వాట్సాప్లో పంపించేస్తాను. పాడి పరిశ్రమలు కానీ, రైతులకి ఉపయోగపడే ఏ కార్యక్రమాన్నైనా మీకు అవసరమైనప్పుడు ప్రభుత్వానికి లేదా మీ చైర్మన్లకి మీకు మధ్య వారధిగా రైతు సంక్షేమం కోసం నేను ఉంటానని చెప్పి నేను తిప్పేశామని ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గుడిబండ మండలం మొన్ననే హోంమంత్రి అనిత గారు వచ్చినప్పుడు విపరీతంగా ఆనందోత్సవాల మధ్య కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారం తిరక్కనే మళ్ళీ రెండోసారి ఈ కార్యక్రమం ఇంత ఆనందోత్సవాల మధ్య దిగ్విజయంగా చేశారంటే ఇది ఖచ్చితంగా మద్దనగుంటపల్లి మీద ఉన్నటువంటి అభిమానంతో మీరందరూ హాజరయ్యారు. సంతోషంగా డాన్సులు వేసుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఏ కార్యక్రమం అయినా దిగ్విజయం చేసుకున్నటువంటి గుడిబండ తెలుగుదేశం పార్టీ నాయకులకు మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీనివాసమూర్తి అన్నకి, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ నడిపించేది గుడిబండ మండలం రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి శ్రీనివాసమూర్తి అన్న, అదేవిధంగా అందరూ కూడా నాయకులందరూ కూడా సమిష్టి నాయకత్వంతో గుడిబండ మండలంలో మండల కన్వీనర్గా ఉన్నప్పుడు సమన్వయం చేసుకుని, అలాగే ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి మండల కన్వీనర్ కూడా అదే విధంగా కలుపుకొని పోవాలని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ, తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, వ్యవసాయ రంగానికి కూడా పెద్దపీట వేసే విధంగా, వ్యవసాయ రంగాన్ని రైతుల్ని ఆదుకునే విధంగా, అన్ని వర్గాల రైతులకి మద్దతు ధర కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రమాణ స్వీకారం రోజు రైతుల మద్దతు ధర కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి 3,000 కోట్లు 4,000 కోట్ల బడ్జెట్ పెట్టి రైతులకు అండగా ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది. 5 సంవత్సరాల్లో ఆ ధరల స్థిరీకరణ నిధి నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఏ రైతుల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల రైతుల్ని ఆదుకుంటూ మద్దతు ధర కల్పిస్తూ రైతులకు, కౌలు రైతులకు కూడా అండగా ఉండేటువంటి విధానాన్ని మనం ఈరోజు చూస్తా ఉన్నాం. ఆ దిశగానే సహకార సంఘం ద్వారా కూడా రైతులకి రుణాలు ఇచ్చి ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే విధంగా ఈ వ్యవస్థని బలోపేతం చేయాలని, రైతులు కూడా రుణాలు తీసుకొని ఆర్థిక అభివృద్ధికి మీరు ఉపయోగించుకొని తిరిగి మళ్ళీ ఆ డబ్బులు చెల్లించడం వల్ల ఈ వ్యవస్థ బలపడుతుంది. ఈ వ్యవస్థ బలపడడం వల్ల రైతులకి వెన్నుదన్నుగా ఈ సహకార సంఘం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రైతులు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్నప్పుడే పాడి పరిశ్రమ కావచ్చు, వ్యవసాయ రంగానికి కావచ్చు, ఇతర బ్యాంకుల మాదిరిగానే ఈ వ్యవస్థని, ఇది మన వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ,
దీన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో రైతులకు కూడా అంతే బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా మీద పందెం కట్టి ₹1,00,000 తీసుకున్నాడు, నాకు ₹1 కూడా ಇಲ್ಲ. ఈయన చెప్తా అంటే సిఐ గారు కూడా నవ్వుతాను, కేసు కట్టాలి కదా, బెట్టింగ్లు వేయొచ్చా, బెట్టింగ్లు వేయొచ్చా? నువ్వు కూడా వేసావా? ఆయన మీద కూడా కేసు కట్టేసి. అంటే విసిగిపోయినారు, గత 5 సంవత్సరాల్లో విసిగిపోయినారు. కాబట్టి మంచి జరుగుతుంది, జరగాలనే ఆశయంతో మీరున్నప్పుడు ప్రకృతి ప్రజల సహకారంతో ఆ వ్యవస్థని కూల్చివేయడం జరిగింది. మీరు ఏ లక్ష్యం కోసం, మంచి కోసం నిలబడ్డారో అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మడకశిర నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా అవగాహన కలిగి ఏం చేయాలనే ఆలోచన, ఆచరణ ఉన్నటువంటి వ్యక్తి తిప్పేస్వామి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిగా కుప్పం నియోజకవర్గానికి వెళ్ళాడు ముఖ్యమంత్రి, రెండవసారి మంగళగిరికి వెళ్ళాడు, మూడవసారి 3వ నెలలో మడకశిరకు వచ్చాడు. వచ్చిన రోజు ఈ నియోజకవర్గానికి ఏవైతే కావాలో అవన్నీ సంపూర్ణంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా సాధిస్తూ వస్తా ఉన్నాం. సాధించే క్రమంలో కొన్ని జీవోలు రావడం జరిగినాయి, కొన్ని ఫైనాన్స్ దగ్గర ఉండడం జరిగింది, కొన్ని ఫైనాన్స్ క్లియర్ చేసుకొని సీఎంఓ దగ్గర ఉండడం జరిగింది. ఈ క్రమంలోనే డిఫెన్స్ ఫ్యాక్టరీ కానీ లేదా సోలార్ ప్రాజెక్టులు కానీ, సోలార్ ప్రాజెక్టు మడకశిరకి 7,500 కోట్ల రూపాయలతో ప్రభుత్వం జీవో రావడం జరిగింది. రైతులు కూడా భూములు సోలార్ కంపెనీకి అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. గుడిబండ మండలానికి కూడా 2,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకి ప్రతిపాదనలు ఉన్నాయి. ఖచ్చితంగా 1-2 నెలల లోపల ఇక్కడ కూడా సోలార్ ప్రాజెక్టు వస్తుంది. సోలార్ ప్రాజెక్టు రావడం వల్ల ప్రతి రైతుకి ఎకరాకి 31,000 రూపాయలు ప్రతి సంవత్సరం మీ అకౌంట్లోకి డబ్బులు పడతాయి. భూమికి యజమాని రైతే, కేవలం లీజ్ అగ్రిమెంట్ మాత్రమే వాళ్ళకి ఇస్తారు. లీజ్ అగ్రిమెంట్ ఇచ్చినా మీరు అమ్ముకోవాలనుకుంటే అమ్ముకునే హక్కు కూడా మీకుంటుంది. ఎవ్వరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు. 2 సంవత్సరాలకు ఒక్కసారి 1,500 రూపాయలు లీజ్ డబ్బులు పెరుగుతాయి. 30 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంటే లీజ్ అగ్రిమెంట్ ముగిసే సమయానికి ఒక్కొక్క రైతుకి 65,000 రూపాయలు ఎకరాకు పెట్టుబడి లేకుండా వర్షం కోసం ఎదురు చూడకుండా, పొలాల దగ్గరికి వెళ్లకుండా మీ ఇంట్లో మీరుంటే ఎకరాకి 31,000 సంవత్సరానికి లీజు డబ్బులు వస్తాయి. ఆ పరిశ్రమ ఇక్కడ రావడం వల్ల రైతుల పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. రైతు కూలీలకు కూడా పని కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. సబ్స్టేషన్లు కూడా 220 kV లాంటివి పెద్ద పెద్ద సబ్స్టేషన్లు కూడా గుడిబండ మండలానికి వస్తుంది. లో వోల్టేజ్ సమస్య అనేది రైతులకు లేకోకుండా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి రైతులు ఇతర పార్టీలు చెప్పేటువంటి మాటలు కానీ లేదా దుష్ప్రచారాలు కానీ నమ్మాల్సినటువంటి అవసరం లేదు. భవిష్యత్ అంతా సోలార్మయమే. అన్ని నియోజకవర్గాలు పోటీలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కేవలం మడకశిర నియోజకవర్గానికి 30-40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సోలార్ ప్రాజెక్టు మీద మన నియోజకవర్గానికి రాబోతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా రైతుల చిరకాల కోరిక ఈ ప్రాంతంలో రిజర్వాయర్ల గురించి, వీటి గురించి కూడా నేను తిప్పేశామన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లే క్రమంలో ఒక రిజర్వాయర్కి సంబంధించి డిపిఆర్ పూర్తి చేసుకొని ఫైనాన్స్ దగ్గర ఉంది, ఇంకొక రిజర్వాయర్ డిపిఆర్ వ్యవస్థలో ఉన్నాయి. ఖచ్చితంగా ఆ రెండింటిని కూడా సాధిస్తాం. త్వరలో అందరినీ కాలువలు జంగిల్ క్లియరెన్స్ కోసం పిలవడం జరిగింది. జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత మడకశిర నియోజకవర్గంలో చెరువులకి నీళ్లు తెచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా అన్ని చెరువులకి నీళ్లు తెప్పించి ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని
రైతులకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే మనం అందరం కూడా, కాబట్టి రైతులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, డిఫెన్స్ ఫ్యాక్టరీ దాదాపు 3,000 కోట్ల రూపాయలతో మడకశిర అనంతపూర్ దగ్గర భూములు అప్పగించడం జరిగింది. ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారు, కేంద్ర డిఫెన్స్ శాఖ మంత్రి శంకుస్థాపన చేస్తారు. అక్కడ కూడా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఈ సోలార్ ప్రాజెక్టులు, డిఫెన్స్ ఫ్యాక్టరీ, తర్వాత అగలి దగ్గర ఉన్నటువంటి భూముల్లో పరిశ్రమలు, సోలార్ ప్రాజెక్టులు ఇవన్నీ వస్తే మడకశిర నియోజకవర్గం 2024 ముందున్న మడకశిరని, 2024 తర్వాత మడకశిరని నా భూతో నా భవిష్యత్ అనే విధంగా అభివృద్ధిలో ముందుకు పోతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ప్రతి పౌరుడి నైతిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఖచ్చితంగా జరిగి తీరుతుందని మన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు రోడ్లు, అంతర్గత గ్రామీణ ప్రాంతాల అంతర్గత రోడ్లతో సహా జాతీయ రహదారులు కూడా 2 జాతీయ రహదారులు ప్రతిపాదనలు ఉన్నాయి. ఒకటి కేంద్రం దగ్గరికి ఆ ఫైలు వెళ్లడం జరిగింది. ఆ 2 జాతీయ రహదారులతో పాటు అంతర్గత గ్రామాలకు, పల్లెకి రోడ్లు చాలా అధ్వానంగా ఉండేటివి ఇప్పుడు కొన్ని రోడ్లు శాంక్షన్ వేస్తా ఉన్నాం. మిగతా పల్లెలకు కూడా రోడ్లు వేసేటువంటి పరిస్థితి వస్తుంది. గత 5 సంవత్సరాల్లో ఏ ఊరికి కూడా 1 కిలోమీటర్ రోడ్డు వేసినటువంటి పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు కూడా 5 సంవత్సరాలు 1 కిలోమీటర్ వేసేటువంటి పరిస్థితి లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, గెలిచిన వెంటనే 15 కోట్ల రూపాయలతో ప్రతి విలేజ్ లో, ప్రతి పంచాయతీకి 20-30 లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకుంది. అంటే అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సమర్థవంతమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు. ఒకవైపు పరిశ్రమల్ని తీసుకొచ్చేటువంటి బాధ్యత మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇతర దేశాల్లో పర్యటించి పెట్టుబడిదారులను ఆకర్షించి పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తెచ్చేటువంటి పరిస్థితుల్లో పూర్తిగా సక్సెస్ అవుతున్నటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ, వచ్చిన పరిశ్రమలు పారిపోయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గాలకి వాళ్ళని డిమాండ్ చేసి, డబ్బులు డిమాండ్ చేసి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, గతంలో ముఖ్యమంత్రి కావచ్చు, బెదిరిస్తే పెట్టుబడిదారులు పారిపోయినటువంటి పరిస్థితి. మన నియోజకవర్గంలో కూడా 18-19లో మడకశిర హిందూపూర్ రోడ్డుకి గార్మెంట్ ఫ్యాక్టరీని తీసుకురావడం జరిగింది. తిప్పేశామన్న దాని నిర్మాణం పూర్తి చేసుకున్నాక ప్రభుత్వం మారిపోతే వచ్చినటువంటి ఎమ్మెల్యే వాళ్ళని డబ్బులు డిమాండ్ చేస్తే 3 కోట్ల రూపాయలు మేము ఇవ్వమని చెప్పేసి దాన్ని మూతేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. గెలిచిన నెలకు నేను తిప్పేశామన్న, శ్రీనివాసమూర్తి అన్న, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ బెంగళూరుకి వెళ్ళి ఆ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి, మాకు డబ్బులు వద్దు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, మీరు రండి, ప్రభుత్వం నుంచి మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా మేము చేస్తాం, మాకు ₹1 డబ్బులు వద్దని వాళ్ళని తీసుకొచ్చాం. ఇప్పుడు దాదాపు 1000-1500 మంది మహిళల తల్లులకి ట్రైనింగ్ ఇస్తాను. త్వరలో ఆ గార్మెంట్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తాం. 3000 మంది మహిళలకి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అంటే స్వలాభం కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యం, సొంత లాభం కన్నా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ముఖ్యం. కాబట్టి మాకు చిత్తశుద్ధి ఉంది, మాకెవ్వరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు సాక్షి పేపర్ చూసాం, ఒక్కలీగల్ బిల్డింగ్ వేసినారు. నేను ఆ పేపర్ చూస్తానే, అరే గత ప్రభుత్వం ఏమన్నా శాంక్షన్ చేసిందేమో, అర్ధాంతరంగా ఆగిపోయిందేమో అన్నా చదివిన. ఒక్కలీగల్లో ఉన్నటువంటి దాతల సహకారంతో వాళ్ళు నిర్మాణం చేసుకుంటా అంటే ఆగిపోయింది, ఈ ప్రభుత్వం పట్టించుకోలేదంటాడు. గత 5 సంవత్సరాల్లో వాని యాజమాన్యం ఏమన్నా ఆ బిల్డింగ్ చుట్టూ గడ్డి బీగుతామని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మీకు చిత్తశుద్ధి లేదా? ఖచ్చితంగా ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, ఈ నియోజకవర్గ ఒక్కలిగల అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. రాజకీయంగా, ఆర్థికంగా, పార్టీ పరంగా, పదవుల్లో కానీ ఒక్కలిగలకు సముచిత స్థానం కల్పించి తీరుతామని సందర్భంగా మీరు చెప్తా ఉన్నారు. మీరు రాసిన కాకి లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ రకంగా ఉండదు. మీరు నెల తర్వాత చర్చకు వచ్చినా, ఇప్పుడు చర్చకు వచ్చినా, పార్టీ పరంగా అయినా సరే, ప్రభుత్వ పరంగా అయినా సరే, ఒక్కలిగలకు, బీసీలకు, అన్ని కులాలకు
సముచిత స్థానం ఉంటుంది. ఈ రోజు ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు. ఒకరు యాదవ సోదరుడు, ఒకరు కురమ సోదరుడు, ఒక దళిత సోదరుడు. అంటే అన్ని కులాలకు 3 పదవులుంటే 3 కులాలకు, ఇలా అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీతో ఉంది. సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ పునాదుల మీద ఉంది. బీసీలకు, దళితులకు, అగ్ర కులాల్లో పేదలకు అందరికీ రాజకీయంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ పెద్దపీట వేసే ఘనత నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వరకు. గతంలో ఈరోజు గొప్పగా రాశారు, బీసీల కార్పొరేషన్ చేశామని. బీసీల కార్పొరేషన్ చేశారు. కురవ కార్పొరేషన్ కురవలకే ఇవ్వాలా, యాదవ కార్పొరేషన్ యాదవులకే ఇవ్వాలా, దళితుల మాలామాదిగ కార్పొరేషన్లు మాకే ఇవ్వాలా. ఇవి ఒక్కొక్క కుల కార్పొరేషన్ ఒక్కొక్కరికి ఇచ్చి మిగతా కార్పొరేషన్లు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఒక్కొక్క కార్పొరేషన్ కి 4 లక్షలు 5 లక్షలకు జీతాలు ఇచ్చే కార్పొరేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నటువంటి కార్పొరేషన్లు మొత్తం ఒకే సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి అత్యధిక ఇచ్చినటువంటి బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి, దళితుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. బీసీ కార్పొరేషన్ వ్యవస్థని, ఎస్సీ కార్పొరేషన్ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ₹1 రుణం 5 సంవత్సరాల్లో ఒక్క రుణం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మళ్ళీ బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ని ఆర్థికంగా బలోపేతం చేస్తాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయా కులాల ఆర్థిక అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ ముందు 14 నుంచి 19 వరకు ఏ రకంగా బడ్జెట్ ని పెట్టారో ఆ రకంగా మళ్ళీ కార్పొరేషన్ వ్యవస్థని బలోపేతం చేసేటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మీరు రాసేటువంటి గాలి రాతలు, మీరు ఒక కులానికి రెచ్చగొట్టాలని ఏవైతే అబద్ధాలు రాశారో, మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు ఆ వర్గాల పట్ల అంకిత భావం ఉంది. ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం. చేసేది తెలుగుదేశం పార్టీనే. మీ మాదిరి షో చేసేటువంటి పరిస్థితి ఉండదు. కష్టపడి పనిచేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని కులాలకు ప్రభుత్వంలో కావచ్చు, పార్టీలో కావచ్చు పదవులు ఇచ్చేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. మీలాగా కేవలం కొంతమందికి పదవులు ఇచ్చి ఏదో చేశామని అబద్ధపు అసత్యపు రాతలు రాస్తే ప్రజలు ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. సరే, ఒక్కలిగల ఆ బిల్డింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 5 years. అంటే ఎంత ఒక్కలిగలు దాతలుగా చందాలు వేసుకొని, మరి ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు దానికి? చెప్పేశామన్నా గవర్నమెంట్ లో 50 లక్షలు శాంక్షన్ చేపిస్తే దాన్ని రద్దు చేశారు. ఒక్కలిగలకు అన్యాయం చేసినారు. మీరు ఈరోజు ఒక్కలిగల గురించి మాట్లాడుతున్నారు. సరే, మీ ప్రభుత్వం ఏం శాంక్షన్ చేసింది? మీ ఎమ్మెల్యే ఏం చేశాడు? నేను ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఒక్కలిగ సోదరులకి వీళ్ళకి చెప్తానా, నా సొంత డబ్బులు ఆ బిల్డింగ్ 5 లక్షల రూపాయలు నా సొంత డబ్బులు ప్రకటిస్తామన్నా త్వరలో ఒక్కలిగ వాళ్ళకి ఎవరైతే ముందున్నారో వాళ్ళకి ఇస్తాం. అవసరమైతే ప్రభుత్వం నుంచి కూడా నిధులు శాంక్షన్ చేయిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను తిప్పేశామన్నా ఒక్కలిగల ఆత్మగౌరవానికి ప్రతీక కెంపేగౌడ 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని మడకశిర పట్టణంలో ఏర్పాటు చేస్తాం. ఇది ఒక్కలిగల మీద, వాళ్ళ ఆత్మగౌరవం మీద, వాళ్ళ అభివృద్ధి మీద మాకున్నటువంటి చిత్తశుద్ధి. మీరేం చేశారు 5 సంవత్సరాల్లో? మీరేం చేశారు 5 సంవత్సరాల్లో? ఏమి చేయలే. ఈ రోజు కూడా మేము దాదాపు ఒక్కలిగల్లో ఉన్నటువంటి మా పార్టీ నాయకులు 8 మంది పేర్లు కార్పొరేషన్ చైర్మన్ కి ప్రతిపాదించాం. నేను తిప్పేశామన్నా కుప్పం నుంచి, పలమనేరు నుంచి, మడకశిర నుంచి ఆశించే వాళ్ళు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మొన్న వచ్చినప్పుడు కూడా మా దగ్గర ఒక్కలిగలు ఎక్కువ ఉన్నారు, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పాం. ఆ 8 మందిలో ఎవరో ఒకరు చైర్మన్ అవుతారు, దాదాపు 7-8 మంది డైరెక్టర్లు అవుతారు. మాకు చిత్తశుద్ధి ఉంది. మీ కాకి లెక్కలు, మీ తప్పుడు పేపర్లు, తప్పుడు ప్రచారాలని ప్రజలు నమ్మొద్దండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం, మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం, సాక్షి పేపర్ చదవడం కూడా ఆరోగ్యానికి హానికరం. మీరు చదవద్దు ఆ పేపర్ని. ఆడు రాసేది అన్ని అబద్ధాలు, అసత్యాలు. ఇంకా
సమాజానికి హానికరం. అదే నేను చెప్తాను. ఎవరు చదవరు కానీ ఈ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదా, ఎవడో పరిమాల నా కొడుకు పరిమాల ఎదవా అన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెడతారు. ఇది నిజమని వాళ్ళు నమ్ముతారు. ఎవ్వరు నమ్మరు. మడకశిర నియోజకవర్గ అభివృద్ధి గుండుమల తిప్పేశామన్న గత 25 సంవత్సరాల నుంచి తన ముద్ర బలంగా ఉంది. ఆ ముద్రని ఇంకా బలంగా వేసే ప్రక్రియని ఇద్దరం చేస్తాం. మేము వేసే ముద్రని చెరపడం, అంతకంటే అభివృద్ధిని చేయడం ఎవ్వరి వల్ల కాదు అనే విధంగా అభివృద్ధిని చేసుకెళ్తాం. ఈ 5 సంవత్సరాలు ఏం చేసినారు? 5 సంవత్సరాలు ఏం చేశారు? వసూలు చేశారు 5 సంవత్సరాల్లో. నేను ఈ సందర్భంగా పార్టీ నాయకులకి సవాల్ విసురుతా ఉన్నా. మీరు గర్వంగా 5 సంవత్సరాల ఎమ్మెల్యే పనితీరుని గర్వంగా చెప్పగలరా? ఈ సంవత్సర కాలంలో మా కార్యకర్తలు మూతి మీద మీస మీద చేయాల్సి మా అభివృద్ధిని, మా నిజాయితీని కాలవేసుకొని చెప్పగలరు. మీ ఎమ్మెల్యే పనితీరుని మీ కార్యకర్తలు తల దించుకొని చెప్పాలి. అంతేనా? గత 5 సంవత్సరాల్లో తల దించుకోవాల్సిందేనా? గర్వంగా చెప్పగలరా? మా కార్యకర్తలు ఎవరినైనా ప్రశ్నించండి. ఏ గ్రామం మీరే ఎంచుకోండి, వెళ్ళండి మా కార్యకర్తల దగ్గరికి. రెగరేసుకొని ఈ సంవత్సర కాలం పరిపాలన గురించి ధైర్యంగా, నిజాయితీగా, దమ్ముగా చెప్తారు. 5 సంవత్సరాల మీ ఎమ్మెల్యే పనితీరుని ప్రశ్నిస్తామా? అది కూడా మీరే ఊరి పేరు మీరే చెప్పండి, అడిగి మేము వస్తాం. నిజాయితీకి ఉన్నటువంటి దమ్ము అది, నిజాయితీకి ఉన్నటువంటి ధైర్యం అది. అవినీతికి పాల్పడిన గత చరిత్ర మీది, నిజాయితీతో పరిపాలన అందించేటువంటి చరిత్ర మాది అని సందర్భంగా తెలియజేస్తూ, ఆకలి అవుతుందా అందరికీ? ఆకలి అవుతా ఉన్నది. ఆకలి అవుతుందా? నేను స్వామి కూర్చుంటా. ఏం మాట్లాడుతున్నా? మొన్న మీటింగ్కి వచ్చినావా? మాట్లాడినాం కదా. మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వస్తున్నారు ఈ 10 రోజుల్లో. ఒక్క మార్కెట్ యార్డు భవనానికి శంకుస్థాపన చేయడానికి వస్తారు. ఒక్క రైతులు ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది కదా, ఒక్క రైతులకి గౌరవ ముఖ్యమంత్రి గారు గుండుమలకు వచ్చిన రోజు చెప్పాం, ప్రభుత్వం శాంక్షన్ చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి గారిని పిలిపించి శంకుస్థాపన కార్యక్రమం ఒకటి ఉంది. తర్వాత నీళ్లు కావాలి కదా, నిమ్మల రమానాయుడు గారిని మనకి సరే కాలువల మీద తిప్పి ఈ 2 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 కార్యక్రమాలతో పాటు మళ్ళీ సహకార సంఘం రాష్ట్ర చైర్మన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఇప్పుడు మీరు బిల్డింగ్ కావాలని అడిగినారు, వాటన్నిటికీ డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలంటే వాళ్ళందరినీ పిలిపియాలా, పిలిపించి ఒక శాల్వా వేయాలా, శాల్వా వేసి మైక్ ఇచ్చి అనౌన్స్ చేపియాలా. కాబట్టి ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి మీరు మళ్ళీ ఈ ప్రోగ్రామ్ లో నేను చెప్పేశామని అందరం మాట్లాడతాం. మీ అందరికీ ఒక్కటే చెప్పేది, అభివృద్ధి సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ఈ రెండింటికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి అభివృద్ధి మడకశిర నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల కన్నా మెరుగుగానే ఉంటుంది. సాక్షి లాంటి పేపరు వైసీపీ నాయకులు చేసే తప్పుడు ప్రచారాలని నమ్మొద్దండి, తిప్పి కొట్టాలని సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాం. ఇప్పుడు అమరాపురంలో కూడా కార్యక్రమం ఉంది, ఇంకా మీరు భోంచేయాలి, మేము భోంచేయాలి. కాబట్టి మడకశిర నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల మనందరి అభిమాన నాయకుడు తిప్పేశ్వరమని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఎలా ఆగోయే ఇప్పుడు ఒక్క మాట చెప్పేది మర్చిపోయిన అన్న గురించి. దాదాపు 20 సంవత్సరాలు కష్టపడి పనిచేసినాడు. 20 సంవత్సరాలు కష్టపడి పనిచేసినాడు. 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాడు, పదవిలో ఉంటాడు. ఇక తర్వాత పేషెంట్ అయితే, వృద్ధాప్యంలో పేషెంట్ అయితే కష్టం లేకుండా కూతుర్లని కొడుకుల్ని డాక్టర్లను చేసుకున్నాడు. అంటే చదివించినాడు కష్టపడి. మీరు కూడా అందరిని ఆదర్శంగా తీసుకోవాలా. పిల్లల్ని చదివించే విషయంలో 3 డాక్టర్లను చేసుకున్నాడు, కూతుర్లని కొడుకుని. మీరు కూడా చదివించండి.
ముందు కోరా పని ముందు కోరి ఎవరు ముందుకు చేరకాను ಅವರು ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಏನಾದ್ರು ಚೆನ್ನಾಗಿದ್ದಾರಪ್ಪ. ಮೊನ್ನೆ ರೈತಂಬಂದ ಮೀಟಿಂಗ್ ಮಾಡ್ಬೇಕಾಯ್ತು, ಅವತ್ತು ಮಳೆ ಬಂದು ಮಾಡೋಕ್ಕಾಗಲಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ಇವತ್ತು ಮತಕೊಂಡ ಪ್ರಮಾಣ ಸ್ವೀಕಾರ ದಿನ. సభకు నమస్కారం. గుడిబండ సింగిల్ విండో అధ్యక్షునిగా మద్దతుకుంటప్ప గారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు సోదరులు స్థానిక శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారికి, ముఖ్య అతిథులు సోదరులు శ్రీనివాసమూర్తి గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గురుమూర్తి గారికి, మద్దతుకుంటప్ప గారికి, కన్వీనర్ లక్ష్మణసభ గారికి, మంజునాథ్ గారికి, సురేష్ గారికి, ప్రకాష్ గారికి, శ్రీనాథ్ గారికి, సరళికప్ప గారికి, శివకుమార్ గారికి, పాండవప్ప గారికి, దాసిరెడ్డి నిన్నే అయిపోయా కొత్తపల్లి కొడుకు, ఇక్కడ వేదిక అలంకరించిన అత్యున్నత మహారథులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి నా అక్కలకు, చెల్లెండ్లకు, అన్నలకు, తమ్ములకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. గత 9-10 సంవత్సరాలు గుడిబండ మండల్ కన్వీనర్ చేసి బాగా మంచి పేరు తీసుకొని మరీ ప్రతిపక్షంలో కన్వీనర్ చేయడం అంటే చాలా కష్టం. అందరూ చేస్తారు, కానీ ధైర్యంగా నేను చేయాలని చెప్తే ఏమాత్రమో వెనక్కిపోకుండా మంచిగా కన్వీనర్ చేసి మరి ఈరోజు సింగిల్ విండో అధ్యక్షుడు అయినటువంటి మద్దతుకుంటప్ప గారికి శుభాభివందనలు, అభినందనలు కూడా ఈ సందర్భం తెలియజేస్తూ, మరి రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు. అధికారం ఉన్నంత కాలం ఎంతవరకు ఉపయోగపడిన సమాజానికి ఎంత మేలు చేసాం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఆ విధంగా మద్దతుకుంటప్ప గతంలో నాతో పాటు జెడ్పీటీసీ ఉన్నాడు. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు నాకు ఓటు వేసినారు వాళ్ళమ్మ కరియమ్మ. జిల్లా పరిషత్ చైర్మన్ జెడ్పీటీసీకి ఓటు వేసింది. మరి జెడ్పీటీసీ అయినాడు, ఎంపీపీ అయినాడు, వైస్ ఎంపీపీ అయినాడు, కన్వీనర్ అయి సింగిల్ విండో అయిపోయినాడు అనమాట. ఏమేమిండో అన్నీ అయిపోయినాడు అనమాట. మనిషిలో పట్టుదల, కృషి, అంకిత భావం, చిత్తశుద్ధి, క్రమశిక్షణ, ఈ లక్షణాలు ఎవరైతే ఉంటుండో తప్పకుండా ఆ యొక్క పదవులు కానీ అవకాశాలు కూడా వస్తుందన్నమాట. ఈ లక్షణాలు లేకుండా మనం ఎంత కష్టపడినా వేస్ట్. క్రమశిక్షణ ఉండాలా, మనిషికి పట్టుదల ఉండాలా, అంకిత భావం ఉండాలా, చిత్తశుద్ధి ఉండాలా. ఇవంటే ఏ వ్యక్తి ఏ రంగంలోనూ రాణించవచ్చు అనమాట. ఆ విధంగా మద్దతుకుంటప్ప ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పనిచేసి వచ్చినాడు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు అయితేనే, మన ఎమ్మెల్యే గారు అయితేనే, మన నాయకులు అయితే అందరూ కూడా నా సింగిల్ విండో అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఇది ఒక ఆర్థిక పరమైనటువంటి సంస్థ. ఇంతకుముందు మన కన్వీనర్ లక్ష్మీనరసింహ మాట్లాడి చెప్పే, ఈ మండలంలో పాడి పరిశ్రమ ఎక్కువన్నది. కారణం రైతాంగం వ్యవసాయం ద్వారా ఆధారపడితే జీవనం జరగదే కష్టము. 10-15 ఎకరాలు ఉన్న రైతు కూడా ఈరోజు బెంగళూరులో పోయి కూలీ చేస్తున్నారు. ఈ సందర్భంలో ప్రత్యామ్నాయమైనటువంటి జీవన విధానం ఏదంటే ఒక పశువులు, పాడి పెంపకం, పశువులు పెంచడం, ఆవులు పెంచడం. దాని ద్వారా 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి డబ్బులు వస్తుంది, కడుపు పోసుకుంటారనే ఉద్దేశంతో మన లక్ష్మణరావు చెప్పినాడు. తప్పకుండా నేను ఈ సందర్భంలో నిన్ననే మన ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ వచ్చాడు, రొల్లకు అగలికు, మన కేశవరెడ్డి. చాలా మంచివాడు. మన ఎమ్మెల్యేలో అతను ఇద్దరు కూడా బాగా దోస్తు అనమాట. అతనే చంద్రబాబు నాయుడు మన జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ చేశారు. మడిచిన నియోజకవర్గాన్ని చెప్పండి అన్నా, ఏం అడిగితే అదంతా ఇస్తామని చెప్పినాడు. ఎంత లోన్ కావాలన్నా, ఎంత డబ్బులు కావాలని ఇస్తామని చెప్పినటువంటి మహానుభావుడు మన కేశవరెడ్డి. నిన్ననే రొల్లాగలి చెప్పాడు. అగలిలో బిల్డింగ్ అడిగినారు, శాంక్షన్ ఇస్తామని చెప్పినారు. రొళ్లలో బిల్డింగ్ ఇస్తామని చెప్పినారు. మరి ఇక్కడ కూడా బిల్డింగ్ లేదు. మన గుడిబండలో
ఇంతకుముందు మన ఎమ్మెల్యే మాట్లాడి చెప్పినట్టు తప్పకుండా బిల్డింగ్ కూడా ఇస్తామని చెప్పేసి ఇవన్నీ కూడా ఎందుకు రైతాంగం కోసం, రైతుల కోసం. గుడిబండ మండలం భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉందన్నమాట. పుట్టపర్తి నుంచి హిరియూరు నేషనల్ హైవే, అంతకుముందు 17-18 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు సిరా నుంచి కొడికొండ చెక్ పోస్టుకు రొళ్ళ, అగలి, మడసర మండలాల మీదుగా జాతీయ రహదారిని తీసుకొచ్చి భారతదేశ పటములో మడసర పేరు, రొళ్ళాగలి పేరు కనిపించిన ఘనత మన తెలుగుదేశం పార్టీకి దక్కిందనమాట. మరి ఇంకొకరి గుండుమలకు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మనము ఎమ్మెల్యే మనం అందరూ అడిగితే పుట్టపర్తి నుంచి హిరియూరుకు, పుట్టపర్తి, పెనగొండ, మడకసిర, గుడిబండకు ఒక 2-3 కిలోమీటర్ల దగ్గరలో పోతుంది అనమాట. మా అక్కడి నుంచి అమరాపురం నుంచి హిరియూరు వరకు జాతీయ రహదారి వస్తుంది. త్వరలోనే మనం కూడా త్వరలో ఢిల్లీకి పోయిన వల్ల అది చంద్రబాబు పట్టుకుపోతే త్వరలో అవుతుంది. జాతీయ రహదారి వస్తే మీరు చూస్తున్నారు రొళ్ళ, అగలి మండలాలు ఏ విధంగా అభివృద్ధి అయినది. జాతీయ రహదారి వస్తే అభివృద్ధి అనేది పరుగులు తీస్తుంది అనమాట. గతంలో మంత్రులు అయినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో చెప్పినారు, ఈసారి గెలిస్తే జాతీయ రహదారి చేస్తాం, ఈసారి గెలిస్తే జాతీయ రహదారి చేస్తాం. ఒక్క మీటర్ కూడా జాతీయ రహదారి రాకున్నటువంటి సందర్భం మీకు అందరికీ బాగా తెలుసు. అయినా మేము 14 ఎన్నికలు చెప్పకపోయినా కూడా మహానుభావుడు చంద్రబాబు నాయుడుకి ఆశీర్వాదాలతో జాతీయ రహదారి తెచ్చినటువంటి ఘనత మరి తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. జాతీయ రహదారి కాదు, నీళ్లు కూడా ఈ సంవత్సరం శ్రీశైలం డ్యామ్ నిండింది. త్వరలోనే మనం 18వ సంవత్సరంలో శాశ్వతంగా మడసిరకు కృష్ణానది జలాలు తెచ్చినట్టు ఎవరంటే తెలుగుదేశం పార్టీని. 18వ సంవత్సరంలో మడసిర చెరువులు తెచ్చినాం, యువతలు తీసుకున్నారు. ఈ సంవత్సరం ఏది ఏమైనా కానీ గుడిబండ చెరువుకు అందరినీ వాళ్ళ నీళ్లు తీసుకొచ్చి తీరుతాము. గుడిబండ చెరువుకు వచ్చి తీరుతాయి. రొళ్ళాగలికి పోవాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంది. కారణం అక్కడ పనులు కూడా చాలా పనులు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా కాలువలను వెడల్పు చేయాలని రాళ్లపల్లి రిజర్వాయర్కు డిపిఆర్ కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయిపోయింది. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఏ క్షణమైన శాంక్షన్ కావచ్చు. రాళ్లపల్లి రిజర్వాయర్ ఇప్పుడు ఉన్నటువంటి కాలువలు చాలా చిన్నవి ఉన్నాయి, అవి వెడల్పు చేయాలని చెప్పేసి దాన్ని కూడా రిపోర్ట్ పంపినాము. అమరాపురం వరకు, అగలి వరకు నీళ్లు పోవాలంటే కాలువలు చాలా చిన్నవి, పెద్ద చేయాలని త్వరలోనే వీటికి దాదాపు 100 కోట్ల రూపాయలతో కాలు పనులు కూడా మంజూరయ్యేటువంటి అవకాశం. ఆ పనులు మంజూరు కాకుండా మొదటనే ఏది ఏమైనా కానీ సింగేపల్లి దగ్గర రొళ్ళ, అగలికి ఒక కాలు పోతుంది, అమరాపురంకి ఒక కాలు పోతుంది. అమరాపురం చెరువు కూడా తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది. అమరాపురం చెరువు ముట్టిస్తాం, మరి గుడిబండ చెరువు కూడా తప్పకుండా ముట్టిస్తాం. అదృష్టం కలిసి వస్తే గుడిబండ నుంచి మోర్మగలు కూడా పోవచ్చు అన్నమాట. ఇది శాశ్వతమైనటువంటి పనులు. ఇక్కడ కూడా గార్మెంట్ ఫ్యాక్టరీ చేయాలని ఆలోచన చేస్తున్నాం. శ్రీనివాసమూర్తి ఎప్పుడు ఊరికే ఉన్నాడు, అన్నా మడసలో చేసి మాకెప్పుడు చేస్తారంట. తప్పకుండా చేస్తాం. కానీ అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ అంత కష్టపడి గార్మెంట్ చేస్తే 3000 మంది కావాల్సి వస్తే ఇంకా 1000 మంది మడచరాలో ఉండేది. ఎందుకు వస్తలేదు? అంతకుముందు ఎప్పుడు ఏ గ్రామానికి పోయినా అలా బెంగళూరులో చాలా కష్టం గార్మెంట్ ఫ్యాక్టరీ చేయండి అంటా ఉండే, చేసినాం. అంతకుముందు ఎమ్మెల్యే కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేస్తే వాళ్ళు బీగాలు వేసుకొని వెళ్ళిపోయారు. అనవసరం చేత వేయలేదు. మరి యువకుడు, ఉత్సాహవంతుడు, ఒక ధైర్యశాలి, నిజాయితీ పరుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మేము ఆ బెంగళూరుకు పోయినాం. నేను, శ్రీనివాసమూర్తి, దాసిరెడ్డి, ఎమ్మెల్యే మిగతా అందరూ పోతే వాళ్ళంత పెద్ద షావుకారులు దాదాపు 40-50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినారు వాళ్ళు. ఇట్లాంటి ఫ్యాక్టరీలు 30-40 ఫ్యాక్టరీలు ఉన్నాయి. మనం పోయి చూసి వాళ్ళు కిందనే చాలా మరి దండ తీసుకుని కింద నిలబడినాం. మాకే సిగ్గైంది, అరే ఇంత అవసరమా యాకప్ప ಕೆಳಗೆ ನಿಂತಿದ್ರೆ ಬರ್ತಿದ್ದಾರೆ ಸರ್, ಒಳ್ಳೆ ಎಮ್ಮೆಲ್ಯೆ ಹಿಡ್ಕೊಂಡ್ಬಂದಿದ್ದೀರ ನೀವು, ಅದಕ್ಕೋಸ್ಕರ ಏನು ದುಡ್ಡು ಡಿಮ್ಯಾಂಡ್ ಮಾಡಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದಕ್ಕೋಸ್ಕರ గౌరవ కూడా ನಮ್ಮ జవాబుదారి ಅಂತ ಹೇಳಿದ್ರು. ఎమ్మెల్యే కన్నడ అర్థం కన్నడ అర్థం కాలేదు. తర్వాత తెలుగులో చెప్పా, అన్న మీరు ₹1 మాకు ఏది ఇచ్చేదొద్దు, మా వాళ్ళకి ఉద్యోగం ఇస్తే చాలు, ఆ సహకరిస్తాం, ర్యాండ్ ఓపెన్ చేయండి అంటే వాళ్ళకి ఎంత సంతోషపడితే సాయంకాలం వరకు వదలలేదు. మేము అక్కడే భోజనాలు పెట్టారు, అక్కడే కూర్చోండి, అక్కడే మాట్లాడారు. అంటే అధికారం అనేది ఎందుకు వస్తుంది? ఏదో జనాలు పీల్చి పిప్పి చేసి ఇంజక్షన్స్ రక్తం తాగే కాదు అధికారం వచ్చేది. అధికారం వచ్చేది పేద ప్రజలకు, రైతాంగానికి, మహిళలకు తన చేతనైతే మంచి చేయడానికి అధికారం వచ్చేది. ఆ విధంగా ఆలోచన చేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మరి ఆ విధంగా శాశ్వతమైనటువంటి కార్యక్రమాలు చేసే విధంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. దీనికి అన్ని చేయాలంటే మీ సహాయ సహకారాలు చాలా అవసరం.
సహాయ సహకారం అంటే ఏం చేయాలి మీరంతానా? ఏం చేయాలబ్బా? రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో అన్ని సర్పంచ్లు ఎవరు గెలవాలా? ఎవరు గెలిచిపోయినా? అన్ని ఎంపీటీసీలు ఎవరు గెలవాలా? జెడ్పీటీసీ ఎవరు గెలవాలా? ఎంతమంది చేతులతో గెలిపించే వాళ్ళు చూస్తాము. గెలిపించకుండా పోతే మా డోర్లే ఓపెన్ చేసేది. యా పంచాయతీలో గెలదంటే డోర్ బంద్ చేస్తాం అనమాట. ఆ పంచాయతీ నాయకులు వస్తే అంటే డోర్ బంద్. గెలిచేటువంటి డోర్ తీసి ఏం కూర్చోబెట్టి మాట్లాడి ఏం కావాలని అడుగుతాము. అది బాగా గుర్తుపెట్టు. అంటే గెలవాలంటే చాలా మంది వైసీపీలో జరుగుతున్నటువంటి అన్యాయానికి, అక్రమానికి, మోసానికి, లంచగొండితనానికి విసిగి వేసారి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని దగ్గర పిలుచుకొని రేపు ఎంపీటీసీ గెలవండి, సర్పంచ్ గెలవండి, జెడ్పీటీసీ గెలవండి. గెలిచినప్పుడే అభివృద్ధి కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున జరగడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు అందరూ కూడా ఆ విధంగా కృషి చేయాలి. మరి నెక్స్ట్ విజయోత్సవాలు ఎప్పుడో చెప్తే అప్పుడు కాదు. నెక్స్ట్ శ్రీనివాసమూర్తికి మంచి పది వస్తుంది, అప్పుడే ఆ రోజే విజయోత్సవాలు. నెక్స్ట్ ఈ రోజు మొత్తుకుంటే ఏ విధంగా చేస్తారో దీనికంటే డబల్ ఉంటుంది శ్రీనివాసమూర్తిది. త్వరలో వస్తుంది. నిదానం ప్రధానం ఎప్పుడే కానీ, ఆలస్యం నిదానమే ప్రధానం. దయచేసి మీరందరూ ఒకటే చెప్పేది, ఇది బ్యాంకు మీది. అప్పు లేనిది అభివృద్ధి లేదు. ఏ మనిషి అయినా కానీ అభివృద్ధి చెందాలంటే అప్పు చేయకుండా పోతే అభివృద్ధి చేయలేదు. రాష్ట్రమైనా, దేశమైనా, వ్యక్తి అయినా, కుటుంబమైనా. ఇది బాగా మంచి వ్యక్తి ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి ఇంతకుముందు సింగిల్ విండోలు అంటే రకరకాల మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అట్లా మాట్లాడకేం లేదు. కంప్యూటరైజేషన్ జరిగింది. ఇప్పుడేమి అవకతవకలు జరిగే అవకాశమే లేదు. బ్యాంకులో ఏ విధంగా నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహారం జరుగుతుంది, ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది. దయచేసి బ్యాంకు మీదుగా భావించి మీరందరూ కూడా ఆర్థిక అభివృద్ధి చెందుకొని డైలీ బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. గొర్రెల పెంపకం చేసుకోండి. దాని ద్వారా 10 రూపాయలు ఆదాయం వస్తుంది. వేరుశనగ వేస్తే ప్రయోజనం లేదు. వేరుశనగ బదులు ఉలవలు అయినాయండి, కందులు ఉన్నాయండి, జొన్నలు ఉన్నాయండి. వేరుశనగ వేస్తే నష్టం వస్తుంది. దయచేసి ఆ విధంగా వాడుకోవాలని తెలియజేస్తూ, ఇంతకుముందు ఎమ్మెల్యే చెప్పినట్టు మీకు కూడా సోలార్ ప్రాజెక్టు జములబండ, చిగుతుర్పి, నాగేపల్లి, కరికెర ఈ పంచాయతీల్లో త్వరలోనే సోలార్ ప్రాజెక్ట్ కూడా వస్తుంది. 10,000 ఎకరాల్లో గుడిబండ, దేవరెడ్డి, ముత్తుకూరి అంతా ఎక్కడెక్కడైతే బీడు భూములు ఉన్నాయి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మడిచిరాలు అందరూ రెడీగా ఉన్నారు. ఇప్పుడు బీడు భూములు మేము ఇస్తాము. లీజు సంవత్సరానికి 30,000 రూపాయలు లీజు. ఎవరికి అమ్మాల్సిన అవసరం లేదు. మీ భూమి మీ దగ్గర ఉంటుంది. మరి ఆ విధంగా పెద్ద ఎత్తున అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలా. దినదినానికి పార్టీని బాగా బలోపేతం చేయాలా. పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎటువంటి వాళ్ళైనా వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. సో క్రమశిక్షణతో పార్టీని బాగా అభివృద్ధి చేయాలి. మరి మీరందరూ కూడా ఈ బ్యాంకు బాగా ఉపయోగించిన ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తిప్పేశమన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ 1 నిమిషం కేంపల్లి సురేష్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి మద్దనగుండప్ప గారి సింగిల్ విండో అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులకి గుడిబండ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మనందరి జననేత ప్రియతమ నాయకులు గుండమల తిప్పేస్వామి గారికి కూడా గుడిబండ మండల ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మార్కెట్ యార్డ్ కమిటీ గురుమూర్తి సార్ గారికి, శ్రీనివాసమూర్తి సార్ గారికి, అలాగే ఇతర మండలాల సింగిల్ విండో అధ్యక్షులకు, నాయకులకు, మండల కన్వీనర్లకు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. అందరూ భోజనం చేసుకొని పోవాల్సిందిగా మనవి. ಎಲ್ಲರೂ ಉಂಡೋರಪ್ಪ. రాయువతరీగనతరా చరితరా రండిరా కదలి కదలి రండి తెలుగు యువత రండిరా. ముక్కలాట వద్దు, ఇసరు ముద్దు, అసలు వద్దు, బానిసొద్దు, వికరొద్దు. కదలిరా యువతరా, నీ భవిత నీ చరిత నీ ఘనతరా. తెలుగు యువత తెలుగు వనిత నీ భవిత నీ చరిత నీ ఘనతరా. యువతలార కదలి రండి తెలుగుదేశం వైపు రండి.